హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు మీకోసం కేకును అయితే రెడీ చేసి చూపించబోతున్నాను. ఎలా రెడీ చేస్తామో మరి చూద్దామా. మరి ఇదైతే పెద్ద కష్టమేం కాదండి, ఇంట్లో ఉన్న రెసిపీతోనే ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి. నేను చూడండి ఎలా రెడీ చేశానో మీకైతే చూపిస్తాను. చూడండి, కట్ చేశాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చింది, చక్కగా కూడా ఉడికిందండి, చాలా బాగా వచ్చింది. ఇంకా కేక్ ఎలా రెడీ చేయాలో చెప్తా. మరి నేనైతే మ్యాంగో ఫ్లేవర్తో అయితే కేక్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చేసింది కదండి, మ్యాంగోస్ అయితే బాగా దొరుకుతున్నాయి. ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇంకా కేక్ రెడీ చేయడానికైతే ఉప్మా రవ్వ 1 గ్లాసుడు అయితే తీసుకున్నానండి. దాన్ని మిక్సీ చేసేసి మెత్తగా అయితే మిక్సీ చేశానండి. గోధుమ పిండి మైదా పిండి ఉంటుంది కదండి, అంత మెత్తగా అయితే మిక్సీ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే దానికి తగ్గట్టు పంచదార తీసుకున్నాను. అందులోనే 2 ఇలాచీలు వేసాను. అది కూడా నేనైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. ఈ పంచదారని కూడా మెత్తగా మిక్సీ చేసుకొని ఉప్మా రవ్వని ఈ పంచదారని అయితే మెత్తగా మిక్సీ చేసేసి ఒక బౌల్లో అయితే తీసుకొని చూపిస్తున్నా. చూడండి, నేను ఇలా అయితే మెత్తగా మిక్సీ చేసుకున్న. ఈ రెండింటిని అయితే కంబైన్ చేయాలండి. అలాగే మ్యాంగోని కూడా పై చెక్కు తీసేసి చిన్న పీసులుగా కట్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ చేసేయాలండి. నేను ఇక్కడ ప్రాసెస్ కూడా చేశాను, మీకు చూపిస్తున్నా చూడండి. మ్యాంగో పీసులను కూడా మెత్తగా మిక్సీ చేసాం కదండి, వీటిని కూడా ఆ మిశ్రమంలో వేసేసుకొని నెక్స్ట్ అయితే కొంచెం తినే సోడా అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో. నెక్స్ట్ అయితే కొన్ని పాలు, కొద్దిగా పెరుగును కూడా నేను మిక్సీ చేసుకున్నానండి. మొత్తం కలిసి ఒకసారి అయితే నేను మిక్సీ కూడా చేసుకున్నాను. కలుపుకుంటే స్పూన్తో అయితే కలుపుకోవచ్చు, కానీ నేను మిక్సీ చేశాను. మంచిగా మళ్ళీ మెత్తగా అయితే బాగుంటుందని ఇట్లా అయితే ఉండాలండి మిశ్రమము. చూడండి, చూపిస్తున్నాను. దీన్ని అయితే కొద్దిగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే నానేయాలి. నెక్స్ట్ అయితే ఒక మందమైన పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొద్దిగా ఆయిల్ అయితే వేసి గిన్నె మొత్తం అయితే రాసేయాలండి. రాసిన తర్వాత దాంట్లో గోధుమ పిండిని గిన్నె మొత్తం అప్లై చేసి చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చేయాలండి. నెక్స్ట్ అయితే ఈ మిశ్రమాన్ని మొత్తము ఆ మందమైన పాత్రలో వేసేయాలండి. కొంచెం మందమైన గిన్నె తీసుకుంటే కేక్ అనేది మాడకుండా ఉంటుందండి. కొద్దిగా మందం గిన్నె తీసుకొని మిశ్రమానికి తగ్గట్టు గిన్నె తీసుకోవాలండి. నెక్స్ట్ ఇలా పోసేసి దానిపైన అయితే నేను క్యారెట్ని అయితే గార్నిష్ చేశాను. పిల్లలు తిన్నా మనం తిన్నా ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా అయితే తినరు కాబట్టి నేను ఇలా అయితే గార్నిష్ చేశాను. ఉంటే జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ కిస్మిస్లు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని అయితే సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా నేనైతే కుక్కర్ గిన్నె ఉంటుంది కదండి, కుక్కర్ గిన్నె కానీ లేదా ఏమైనా మందమైన పాత్ర తీసుకోవచ్చు. నేను కుక్కర్ గిన్నెని పెట్టి దానిపైన బాక్స్ మూతను పెట్టానండి. ఏమైనా స్టాండ్ ఉంటే పెట్టుకోవచ్చండి. తర్వాత ఈ కేక్ వేసిన గిన్నెని అందులో పెట్టేస్తున్నానండి. ఇదైతే లో ఫ్లేమ్లోనే ఉడకాలండి, హైలో పెడితే కేక్ మాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇలా నేనైతే కుక్కర్ మూత కూడా పెట్టేస్తున్నా. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుక్కర్కి విధులు మాత్రం ఉంచకూడదండి, తీసేయాలి. కుక్కర్ విధులు ఉండటం వల్ల కేక్ సరిగా రాదు. చూడండి, ఒక 40 నిమిషాలు అయితే కుక్ చేయాలి. నెక్స్ట్ అయితే చూడండి, నేను కేక్ చూపిస్తున్నాను. కేక్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అలా ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ టచ్ చేసి చూస్తే కేకు దానికి అంటకుండా ఉంటే ఉడికినట్టు వస్తుందండి. ఒక 10 మినిట్స్ చల్లారాక అయితే కేక్ బయటికి తీయొచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేకు. తర్వాత అయితే నేను ఒక ప్లేట్లో అయితే తీసేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కేక్ కూడా చక్కగా ఉడికింది, క్రిస్పీగా వచ్చింది. నేనైతే కట్ చేశాను. లోపల కూడా చాలా చక్కగా ఉడికింది, పచ్చిగా అంటూ ఏమీ లేదు, మెత్తగా స్పాంజీ లాగా అయితే వచ్చింది. మీరు కూడా కేకుని ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.